ఇలా రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు. రైతులు పడిగాపులు కాస్తుండ్రు, అసూలు బాస్తుండ్రు అని చెప్పి అంటున్నా. ఇప్పుడు కళ్ళల్లో పడిగాపులు కాసి ధాన్యం సేకరణ జాప్యంతోనే తరలింపు జాప్యంతో అసూలు బాసిన రైతాంగానికి ఒక్కొక్క రైతు ₹1 ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ఇది ప్రభుత్వ హత్యగా పరిగణించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో అసూలు బాసిన రైతాంగానికి కుటుంబానికి ₹1 చెల్లింపు చేయడము ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. అందాల పోటీల నిర్వహణ, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ. ఆయన ఏదైతే అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగమైన వారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఫార్మసిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మసిటీని నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అదే ఉన్నమాట హరీష్ రావు గారు ఏదైతున్నదో వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్య పెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నా నేను. మీ ప్రభుత్వం ఏదైతుందో మేము అక్కడ ఫార్మసిటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, అయ్యలేదే. అదే మాట హరీష్ రావు గారు అన్నారు. మీ ప్రభుత్వం ఏదైతుందో హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ను వారు పేర్కొన్నారు. ఇంకా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం అధికారానికి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిందా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్ట ఏర్పాటు చేయిస్తే మీ ఫార్మసిటీ కొరకు సేకరించబడ్డ భూములన్నీ ఆ రైతులకు తిరిగిస్తామని చెప్పన్నారు. ఆ తిరిగిచ్చే పోయింది. ఇలా కేవలం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొరకే దాన్ని వినియోగించాలని ప్రయత్నం చేస్తుండే తప్ప ఆలోచన తప్ప ఆయనకు రైతుల గురించి లేదు. ఆలోచన తప్ప రైతుల గురించి లేదు. జూన్ మీరు తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి మీరు మొత్తం ధాన్యం సేకరణ 100% పూర్తయింది. బై 31st May 100% ధాన్యం సేకరణ పూర్తి అయ్యేట్టు, 100% మొక్కజొన్న పూర్తి అయ్యేటట్టు సేకరణ మార్పిడి ద్వారా మీరు షెడ్యూల్ రూపొందించుకోండి. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగా దాన్ని సలహాగా సూచన తీసుకోండి. మీ 31st May తదుపరి ఏదైతుందో కళ్ళాలలో ఎక్కడ ధాన్యం మొక్కజొన్న మిగిలినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో కొనసాగే నైతిక హక్కు అనేది లేదు అంటున్నాను. ఒకటే అంటున్నాను, యూ ఫినిష్ ఇట్ అప్ బై 31st May ఆర్ఎల్స్ నీ 2nd June నాడు ఏదైతుందో తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జెండా ఎక్కించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంట. జాప్యంతో మిల్ పాయింట్లో అన్లోడింగ్ సమయానికి దట్ ఈస్ గోయింగ్ డౌన్ 8 to 9% మాయిశ్చర్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% మాయిశ్చర్ డౌన్ అవుతున్నది. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో రైతు ధాన్యం తూకంలో ప్రతి 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు అదనంగా పోతుంది అక్కడనే. ఇప్పుడు ఆ 5 క్వింటల్ అదనపు తూకానికి తోడేదైతున్నదో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జాప్యం, ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to
8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో ఆరంభంలో 5 కిలోలు నష్టపోతుండేనే ఆ 3 కిలోల అదనపు తూకంతో. ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 5-10 కిలోలు పర్ క్వింటల్. 10 కిలోలు అంటే ఒక కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 ఇంటూ 10 కిలోలు 250 రూపీస్ ఆన్ ఎవ్రీ క్వింటల్. ప్రతి క్వింటల్ మీద ఇవాళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ నథింగ్ బట్ ఏ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ గా పరిగణిస్తుందని చెప్పంటాడు.